హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు దీపమ్మ టాక్స్. ಎಲ್ಲರಿಗೂ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు సింపుల్ స్టైల్‌లో చికెన్ పులుసు అంటే చికెన్ పులుసు, చికెన్ గ్రేవీ ఏదైనా పేరు పెట్టుకోవచ్చండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇన్ కేస్ బ్యాచిలర్ పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చాలా ఈజీగా చేసుకొని చెప్తానండి. ఒక కళాయిలో కొంచెం ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని చిన్న వెంగాయం అంటే చిన్న ఉల్లిపాయలండి. మనం అంటే పెద్ద ఉల్లిపాయలు ఏసుకోవచ్చు. బట్ చిన్న ఉల్లిపాయలు ఏస్తే కొంచెం టేస్టీగా ఉంటాయండి. చిన్నవి వేరే టేస్ట్ ఉంటది దానికి. దానివల్ల అది యూజ్ చేసుకోండి. ఒక 6-7 చిన్న ఉల్లిపాయలు, 4 టమాటీ, 2 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు వేసుకోనండి. మీ ఇష్టం అండి. మీ కారం ఎంత తినగలుగుతారో అంత ఏసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారండి. దానివల్ల నేనేసుకున్నాను. తర్వాత ఒక 9-10 జీడిపప్పులండి. జీడిపప్పులేసుకుంటే కొంచెం థిక్ గ్రేవీ వస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక అర స్పూన్ పసుపేసుకుంటానండి. పసుపేసుకొని సిమ్‌లో పెట్టి ఒక 5-10 మినిట్స్ అండి. అది కొంచెం సిమ్‌లో పెట్టి అలాగే వదిలేయండి. సిమ్‌లో పెట్టి వదిలేస్తే కొంచెం నీట్‌గా బాగా వెజిటబుల్ అంతా బాగా ఉడికి హ్మ్, దగ్గరికొచ్చేస్తదండి. దగ్గరికొచ్చిన తర్వాత మనం ఇది మిక్సీ వేసుకోవచ్చు. తర్వాత నేను పక్కనే దోస కూడా వేసేస్తున్నానండి. ఎందుకంటే పొద్దున్నే హడావిడి టిఫిన్ కదా ఇది. పొద్దున అందరూ టిఫిన్‌లు చేస్తారు. మా వారు, మా పిల్లలకి అందరికి టిఫిన్ పెట్టుకోవాలి కాబట్టి నేను పక్కనే దోసలు కూడా వేసేస్తున్నాను. దోస, ఇడ్లీ, చపాతీ ఇన్ కేస్ రైస్ కూడా బావుంటదండి. బట్ రైస్ కంటే టిఫిన్ ఐటెమ్‌కి బావుంటదిది. చెన్నైలో హోటల్‌లో చేస్తారండి ఎక్కువిది. ఇదొకసారి ట్రై చేయండి. కొంచెం డిఫరెన్స్‌గా ఉంటది టేస్ట్. చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఆహ్, దోసలు వేసుకున్న తర్వాత కొన్ని బబుల్స్ వస్తుంది కదా! బబుల్స్ వస్తుంటే కొంచెం సిమ్‌లో పెట్టేయాలండి. కొంచెం మాడిపోయిందంటే దాని టేస్ట్ మారిపోతుంది. దానివల్ల కొంచెం సిమ్‌లో పెట్టుకొని చేసుకోండి. ఇది యాక్చువల్లీ వాటర్‌లో మనం చేసుకోవచ్చు. లేకపోతే నూనె కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. నూనె వేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ సేపు టైం పడద్దండి. ఇది కొంచెం హెవీగా చేసుకోవడానికి ఉంటది మనకి. మనమేంటంటే కొంచెం క్విక్‌గా సింపుల్‌గా చేసుకుంటున్నాను అనుకుంటున్నాను కాబట్టి ఇలా చేసుకుంటున్నానండి. ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు లేడీస్ ఎవరైనా లేరు, జెంట్స్ చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చండి ఇది. అంత మసాలాలు గాని, లేకపోతే ఉప్పులు, కారాలు గాని బాగా చేసుకోవాలనేసి లేదండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో తెల్లుల్లి, ఆహ్, ఇన్ అల్లం, హోల్ గరం మసాలా అండి. అంటే మనం ముందుగా మసాలా రుబ్బు పెట్టుకోవాలండి. మనం ఫస్ట్ ఇవి రుబ్బుతే కదా! మసాలా వేసుకోవడం అవుద్ది ఇందులోన. ఇది రుబ్బు పెట్టుకోవడానికి కొంచెం చెక్క, ఒక 4, 5 లవంగీలు, ఒక 2, 3 యాలక్కులు, కొంచెం తెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, అల్లం అండి. ఇవి వేసుకొని కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాత అది కొంచెం చల్లారాలండి. కొంచెం వేడిగా వేయకూడదు. వేడిగా ఏస్తే మిక్సీ కొంచెం మనకి హెల్త్ కొంచెం మంచిది కాదండి. అలాగే కొంచెం సోంపు వేసుకోండి. సోంపు వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తదండి. దానివల్ల కొంచెం వేసుకోండి. ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే ఫ్లేవర్ మారిపోయింది. కానీ అది కొంచెం ఘాటు ఫ్లేవర్ కాబట్టి మారిపోతుంది. తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో ఏసుకొని కొంచెం మీ ఇష్టం అండి. కొంచెం మెత్తగా చేసుకున్నా ఓకే. లేదా కొంచెం పలుగ్గా ఉన్నా పర్లేదండి. నేను కొంచెం లైట్‌గా ఉంచుతాను బావుంటదని. తర్వాత నేను కుక్కర్‌లో చేసుకుంటున్నానండి. పొద్దున్న కొంచెం హడావిడినల్ల కొంచెం అంటే గుండంలో కూడా చేసుకోవచ్చు. గుండాలో ఏంటంటే కొంచెం స్లో ప్రాసెస్ కదా! మనం కుక్కర్‌లో చేసుకుంటే కొంచెం బేగా అయిపోతుంది కాబట్టి కుక్కర్‌లో నేను చేస్తున్నానండి. తర్వాత పొయ్యిలో కొంచెం బటర్, కొంచెం నూనె వేసుకోవాలండి. నాన్ వెజ్ కొంచెం నూనె వేసుకోవాలండి. నేను వేస్తాను కొంచెం బాగే. అంటే వెజ్ కూరల కంటే కొంచెం నాన్ వెజ్‌కి నూనె వేస్తే బావుంటదేమో అని ఒక చిన్న వయసు చూసి అలవాటయిపోయింది అంతేనండి. తర్వాత నేను ముందుగానే చికెన్ నానబెట్టి మ్యాగీ చేసి పెట్టుకున్నానండి. ఆ చికెన్ వేసుకున్నాను. ఉప్పు, పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి నానబెట్టి పెట్టుకున్నానండి. అది వేసుకున్నాను. ఆ ఆయిల్‌లో చికెన్ నుండి వాటర్ ఆహ్, యూజ్ ఔట్ అవ్వాలండి. అంతవరకు మనం చేసుకోవాలి. అంటే చికెన్‌లో ఉన్నంత కౌచ్ స్మెల్ పోవాలి కదా! నాన్ వెజ్‌లో ఉన్న స్మెల్ పోవాలి కదా! దానివల్ల చేయమంటున్నానండి. అది కొంచెం వేసిన తర్వాత వచ్చేస్తదండి. ఓ 2-3 మంత్స్‌లో వచ్చేస్తదది. నీళ్ళంతా ఇంకిపోవాలండి. నీళ్ళు ఇంకిపోయిన తర్వాత మీరు ఎంత తినగలరో ఉప్పు, కారం, పసుపు చూసుకు వేసుకోండి. నేనైతే అర స్పూన్ పసుపు, 2, 3 స్పూన్ల కారం వేసుకున్నానండి. అంటే మా ఇంట్లో కొంచెం స్పైసీ తింటారు. గుర్తుపెట్టుకోండి మన మసాలాలో కూడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి కారం చూసుకొని అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. నేనైతే కొంచెం గరం మసాలా కూడా వేశాను. గరం మసాలా యాక్చువల్లీ అవసరం లేదండి. మాకు గరం మసాలా ఫ్లేవర్ కొంచెం ఇష్టం. దానివల్ల గరం మసాలా వేసుకుంటున్నాను నేను. తర్వాత ఆ నూనెలో మసాలా పౌడర్‌లంతా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కొంచెం ఎన్ నూనె బయటకొస్తది కదా! చికెన్ నుండి. వచ్చిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పేస్ట్ వేసేస్తామండి. వేసిన తర్వాత
ఇంకా నీళ్లు మన ఇష్టమండి. మనకు తిక్కుగా కావాలా, కొంచెం నీళ్లుగా కావాలా, అంటే అన్నం తింటామా, చపాతీ తింటామా అనేసి మనం చేసుకొని నేను దోసకి కాబట్టి కొంచెం తిక్కగా కాకుండా కొంచెం నీళ్ళగా కాకుండా చేసి పెట్టుకుంటున్నానండి. మీకు నీళ్ళు అడ్జస్ట్‌మెంట్ మీరిష్టం. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. తర్వాత ఉప్పు, కారం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇప్పుడే. అంటే మనం కుక్కర్ విజిల్ పెట్టిన ఉడికిన తర్వాత అడ్జస్ట్‌మెంట్ చేస్తే కొంచెం పచ్చి వాసన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఉప్పు, కారం, మసాలాలేవేం చాలలేదంటే ఇప్పుడే మీకు అడ్జస్ట్‌మెంట్ చేసుకొని చూసుకోండి. నేనైతే కొంచెం నీళ్లు ఉప్పు కొంచెం చాలలేదండి నాకు. ఆ ఉప్పు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒకే ఒక విజిల్ అండి. ఎక్కువ విజిల్ వేయకండి. ఎందుకంటే చికెన్ చాలా తొందరగా ఉడికిపోయి ఎందుకంటే మనం నూనెలో కొంచెం ఫ్రై చేసాం కాబట్టి చికెన్ చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఒకే ఒక విజిల్ పెట్టండి. హైలో పెడితే బేగొచ్చేస్తదండి విజిల్. హైలో పెట్టకండి. మీడియంలో పెట్టి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. నాకైతే కొంచెం పలచగా ఉందని చెప్పి నేను మళ్ళా కొంచెం సిమ్‌లో పెట్టానండి. మీకిదే చాలనుకుంటే మీరిదే చేసుకోవచ్చు. నాకైతే కొంచెం నీళ్ళలాగా ఉంది. నేను మళ్ళా సిమ్‌లో పెట్టి కొంచెం థికెన్ చేసుకున్నాను. ఇదండి ఈరోజు మా ఇంట్లో దోస, చికెన్ పులుసు అండ్ గ్రేవీ ఏదైనా అనుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఎవరికొకళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ చాలా సింపుల్ అండి. ఎవ్వరైనా చేసుకోవచ్చు. దా ధైర్యంగా ట్రై చేయొచ్చు. ఇదేంటే మనం పోతది అలాగే అనుకోవచ్చునంటే మనం చికెన్ గ్రేవీ అలా చేస్తే చిన్న చిన్న ఉప్పు, కారాలు ఎక్కువైపోతే అది మనం తినలేం కదా! ఇది చాలా సింపుల్ అండి. నా చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఈ మధ్యన ఈ వీడియో కొంచెం మిస్ చేస్తున్నానని చెప్పుకోవాలి. కొంచెం హెల్త్ అప్‌సెట్‌గా ఉందండి. దానివల్ల కొంచెం స్లోగా ప్రాసెస్ చేస్తున్నాను. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. బాయ్ అండి.